said like this. ఆమె ఈ విధంగా చెప్తూ ఉన్నారు. Darling, what's happening to you? నీకేం జరిగింది? Why you are not going? ఎందుకు నీకు బయటికి వెళ్తాం లేదు? Anytime phone comes, ఎప్పుడు ఫోన్ వచ్చినా you are saying you are busy. మీరు చెప్తూ ఉండేవారు తిరిగి లేదు అని చెప్తూ ఉండేవారు. No dates you are there, you are saying. చెప్పడానికి తారీఖులు కూడా లేవని చెప్తూ ఉండేవారు. అన్ని ఫుల్ ఉంది చెప్తారు. తారీఖులన్నీ కూడా బిజీగా ఉన్నాయని చెప్తూ ఉండేవారు. What are you doing? మీకేం తెలుస్తుంది మీకు? What is happening? ఏం జరుగుతుంది మీకు? You eat 3 times nicely. మూడు రోజుకి 3 పూటలు తింటూ ఉన్నాము. But why you are not going? ఎందుకు మీరు బయటికి వెళ్తాం లేదు? I said to her, నేను చెప్పాను, I am waiting in God's presence. దేవుని యొక్క సన్నిధిలో నేను కనిపెడుతున్నాను అని చెప్పాను. Okay. అలాగే. Then 6 months became 9 months. 6 నెలలు కాస్త 9 నెలలు అయిపోయాయి. 9 months became 1 year. 9 months 9 నెలలు కూడా సంవత్సరం అయిపోయాయి. She came back again. మళ్ళీ తిరిగి వచ్చారు. Oh, tell me what happened. చెప్పండి మీకు ఏం జరిగింది? What happened? ఏం జరిగింది? You have fallen? పడిపోయారా? Are you backslidden? మీరు వెనుకంజ వేశారా? Is any woman behind you? మీ వెనుకాల ఎవరైనా స్త్రీ ఉన్నారా? Any wrong relation? ఏమైనా అక్రమ సంబంధం ఉన్నదా? Why you are not going out? ఎందుకు బయటికి వెళ్తలేదు మీరు? I told her. నేను వారితో చెప్పాను, Darling, ప్రియమైనటువంటి భార్య, it is not I don't have wrong relation. నాకు ఏమైనా అక్రమ సంబంధం లేదు. I am not backslidden. నేను వెనుకంజ వేయలేదు. But I am waiting. నేను కనిపెడుతూ ఉన్నాను. 1 year you are waiting? సంవత్సరం పాటు మీరు కనిపెడుతున్నారా? How long you will wait? ఎంతకాలం మీరు కనిపెడతారు? I don't know. నాకు తెలియదు. Till he tells me I have to wait. ఆయన చెప్పేంత వరకు నేను కనిపెట్టవలసిందే. చెయ్యి కనిపెట్టండి. Whatever you want to do. మీరు ఏం చదువుకుంటారో చేయండి. 1 year became 15 months. ఒక సంవత్సరం కాస్త 15 నెలలు అయ్యింది. 15 months. 15 నెలలు Totally. 15 నెలలు. Again, మరొకసారి God called me. దేవుడు నన్ను పిలిచాడు. It was, I can remember very clearly. దీన్ని నేను చాలా బాగా గుర్తుపెట్టుకోగలను. August 15th. ఆగస్టు 15వ తారీఖు God called me. దేవుడు నన్ను పిలిచాడు. And he said to me, ఆయన ఈ విధంగా నాతో చెప్పాడు, Ford, ఫోర్డ్, all these years of ministry, ఈ 15 సంవత్సరాల పరిచర్య, you built your kingdom. నీవు నీ రాజ్యాన్ని కట్టుకున్నావు. You built your kingdom. నీవు నీ రాజ్యాన్ని కట్టుకున్నావు. But very subtle way, very knack. చాలా చక్కగా కట్టుకున్నావు. In a very, చాలా తెలివిగా కట్టుకున్నావు. Without people knowing. ప్రజలకు తెలియకుండా You built your kingdom. నీవు నీ రాజ్యాన్ని కట్టుకున్నావు. Keeping my name. నా పేరు ఉపయోగించుకొని You built your kingdom. నీ రాజ్యం నువ్వు కట్టుకున్నావు. Now, ఇప్పుడు go, వెళ్ళు, build my kingdom. వెళ్ళి నా రాజ్యాన్ని కట్టుము అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. 15 months. 15 నెలలు. August 15th. ఆగస్టు 15వ తారీఖు Everything changed. ప్రతిదీ కూడా మారిపోయింది. I said to God, నేను దేవుడితో చెప్పాను, Lord, ప్రభువా, so long చాలా కాలం I built my kingdom. నేను నా రాజ్యాన్ని కట్టుకున్నాను. But now కానీ ఇప్పుడు I will build your kingdom. నేను ఈ రాజ్యాన్ని కడతాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. In this 15 months, ఈ 15 నెలల్లో God began to speak to me. దేవుడు నాతో మాట్లాడడం God ప్రారంభించాడు. began to operate on me. దేవుడు నా మీద కార్యం చేయడం ప్రారంభించాడు. He started to operate, cut on me. ఆయన నాలో కార్యం చేయడం ప్రారంభించాడు. Lot of my kingdom principle. నా రాజ్యంలో చాలా చాలా విషయాలను, Principles of my kingdom. నా రాజ్యానికి యొక్క సూత్రాలను అన్ని he took it out. అన్ని కూడా తీసి బయటపడేశాడు. Hallelujah. Hallelujah. He began to put his kingdom principle inside of me. ఆయన రాజ్యానికి సంబంధించిన సూత్రాలను ఆయన నాలో పెట్టడం ప్రారంభించాడు. Hallelujah. 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 My dear friend, నా స్నేహితులారా, I want to take few more minutes. మీ ఇంకా కొద్ది నిమిషాలు తీసుకోవాలి. God began to tell me, దేవుడు నాతో చెప్పడం there ప్రారంభించాడు. is a difference between your kingdom and my kingdom. నీ రాజ్యానికి నా రాజ్యానికి మధ్య చాలా భేదం ఉన్నదని చెప్పాడు. Hallelujah. 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 There is a difference between my kingdom and your kingdom. నా రాజ్యానికి నీ రాజ్యానికి మధ్య చాలా తేడా ఉంది అని దేవుడు చెప్పాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. And God said, మరి దేవుడు చెప్పాడు, God revealed దేవుడు బయలు through his word, తన యొక్క వాక్యము ద్వారా for every kingdom
ప్రతి రాజ్యము కొరకు there is a king. అక్కడ ఒక రాజు ఉంటాడు. For every kingdom there is a king. ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. Amen. Amen. For every king there is a throne. ప్రతి రాజుకి ఒక సింహాసనం ఉంటుంది. Amen. Amen. For every kingdom there is an army. ప్రతి రాజ్యానికి ఒక సైన్యం ఉంటుంది. For every kingdom there is a language. ప్రతి ఒక్క రాజ్యానికి ఒక భాష ఉంటుంది. For every kingdom there is a culture. ప్రతి ఒక్క రాజ్యానికి ఒక సంస్కారం ఉంటుంది. God began to speak to me. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. Hallelujah. 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 And God said, finally, దేవుడు చివరిగా నాతో చెప్పాడు, go build my kingdom. వెళ్ళి నా రాజ్యాన్ని కట్టుము. Go build my kingdom. వెళ్ళి నా రాజ్యమును కట్టుము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do you know what I was doing? మీకు తెలుసా నేను ఏం చేసి ఉన్నాను? I was sitting. నేను కూర్చున్నాను. I was sitting in God's throne. దేవుని యొక్క సింహాసనం నేను కూర్చుని ఉన్నాను. I was sitting in God's throne. దేవుని సింహాసనంలో నేను కూర్చుని ఉన్నాను. నేను కూర్చుని ఉన్నాను. I was sitting in God's place. దేవుని స్థానంలో నేను కూర్చుని ఉన్నాను. Amen. ఆమేన్. But do you know what I prayed? మీకు తెలుసా నేను ఏం ప్రార్థన చేశాను? Lord, ప్రభువా, thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. Thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. Thy will be done. నీ చిత్తము నెరవేరును గాక. How can God come when I am seated on his place? నేను ఆయన స్థానంలో కూర్చున్నప్పుడు దేవుడు ఏ విధంగా వస్తాడు? How can God come? దేవుడు ఏ విధంగా వస్తాడు? Most of the ministers, ఎక్కువ మంది we పరిచారకులు build our kingdom. మనము మన రాజ్యాలే కట్టుకుంటున్నాము. We want to bring our culture. మనం మన యొక్క కల్చర్ ని మనం We want to bring our army. మన యొక్క సైన్యాన్ని మనం కట్టుకుంటున్నాము. Everything concerned to individual. ప్రతి ఒక్కరు మన వ్యక్తిగతమైన విషయాల కోసమే చూసుకుంటూ ఉన్నాం. Hallelujah. 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 God said like this. దేవుడు ఈ విధంగా చెప్పాడు. Lord, stop praying that prayer. నువ్వు ఆ ప్రార్థన చేయడం ఆపివేయని చెప్పాడు. Thy kingdom come, don't pray. నీ రాజ్యం వచ్చిన గాక ప్రార్థించవద్దు. If you want to pray, నువ్వు ప్రార్థించాలనుకుంటే first get out of the seat మొదటిగా సీట్లో నుంచి నువ్వు లే. and then pray the prayer. అప్పుడు నువ్వు ఆ ప్రార్థన చేయి. Thy kingdom come. నీ రాజ్యం వచ్చిన గాక. Then I have place for me to sit there. కాబట్టి ఆయనకు ఒక స్థలం ఉన్నది ఆయన కలవడానికి. Hallelujah. 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 11 years of ministry. ఈ 11 సంవత్సరాల పరిచర్యలో I was cheating God. దేవుడు నేను మోసం చేస్తూ ఉన్నాను. Cheating people. ప్రజలు మోసం చేస్తూ But ఉన్నాను. sitting on God's seat. దేవుని స్థానంలో కూర్చొని And I said, God, thy kingdom come. దేవాని రాజ్యం వచ్చును గాక. Thy will be done. దేవుని చిత్తం నెరవేరును గాక. Acting. కేవలం నటించడం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Elijah built an altar in the name of the Lord. ఏలియా దేవుని నామములో ఒక బలిపీఠాన్ని కట్టి ఉన్నాడు. Do you want your name మీకు మీ పేరు కావాలా? or do you want his name? లేకపోతే మీకు దేవుని పేరు కావాలా? Today, ఈ రోజున what is happening in India? ఏం జరుగుతుంది భారతదేశంలో? More of popularity, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, but no power. కానీ శక్తి లేదు. More of anxiety, less of liberty. ఎక్కువ ఆలోచన కానీ స్వేచ్ఛ లేదు. Amen. ఆమేన్. More of superficial, no of spiritual. చాలా అద్భుతమైన శక్తిని చూపిస్తున్నారు కానీ ఆత్మీయతే లేదు. More of superficial, less of supernatural. చాలా గొప్ప గొప్ప విషయాలు అయితే ఉన్నాయి కానీ ఏమాత్రం కూడా దేవునికి మన శక్తి అక్కడ లేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But God is saying, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, we need to rebuild the altar of God. బలిపీఠమును మనం తిరిగి కట్టవలసి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The altar is broken. బలిపీఠము ధ్వంసమై ఉన్నది. It's broken. అది ధ్వంసమై ఉన్నది. పడిపోయింది. But do you know what? మీకు తెలుసా? That day God raised one man. ఆ రోజున దేవుడు ఒక మనిషిని లేపాడు. That man is called Elijah. ఆ మనిషి పేరు ఏలియా. Who had concern, burden, pain over the broken altar. ఎవరైతే భారము, బాధ ఆ పడిపోయిన బలిపీఠాన్ని కలిగి ఉన్నారో ఆయన ఏలియా. Amen. ఆమేన్. Today, ఈ రోజున I pray that. నేను ప్రార్థన చేస్తాను. I pray that you will have the burden of God. నేను ప్రార్థన చేస్తాను మీరు ప్రతి ఒక్కరు కూడా దేవునికి భారం కలిగి ఉండాలి. Amen. ఆమేన్.
Hallelujah. హల్లెలూయా. I don't know what time I have to stop. నాకు తెలుసు నేను ఏ సమయాన్ని ముగించాలని. I'm a long preacher. నేను చాలా దీర్ఘంగా ప్రసంగించే బోధకుడు. But some people are getting ready for lunch. కానీ కొంతమంది మధ్యాహ్న భోజనం చేయడానికి సిద్ధంగా This ఉన్నారు. is my introduction of my message. ఈ యొక్క నా ప్రసంగానికి మధ్య కేవలం తీరిక మాత్రం, ఉపోద్ఘాతం మాత్రమే. It is not a message. ఇది ప్రసంగం కాదు, It is introduction. కేవలం ఉపోద్ఘాతం మాత్రమే. Are you ready for the message? మీరు ప్రసంగానికి సిద్ధమేనా? Yes. Some people, some eyes are becoming bigger. కొంతమంది కళ్ళు చాలా పెద్దవైపోతూ ఉన్నాయి. Like Goodlakan is becoming. కళ్ళు పెద్దవైపోతున్నాయి. Goodlakan. గుడ్ల కళ్ళు పెద్దవైపోతున్నాయి. పెద్ద కళ్ళు చేస్తూ ఉన్నారు, గుడ్లు పెద్దవి చేస్తున్నారు. So long introduction. ఎంతసేపు ఉపోద్ఘాతమా? The message how long? ఇంకా ఉపోద్ఘాతమే ఎంత దీర్ఘంగా ఉంటే ప్రసంగం ఎంత పెద్దగా ఉంటుందో. Somebody is saying, కొంతమంది sugar ఉంది, షుగర్ ఉంది, అక్కడ సాల్ట్ ఉంది, అక్కడ చిల్లీ అక్కడ పౌడర్ ఉంది, అక్కడ కారం ఉన్నది, అన్ని మిక్స్ చేసింది మంచిగా. అన్ని కలిపేసి మంచిగా. Sugar or anything in the presence of God it melts. షుగరే కానీ యేసు దేవుని సన్నిధిలో అది తొలగిపోతుంది. Amen. Let's go back to the word for a few more minutes and I'll finish it. మరి కొద్ది నిమిషాలు దీనికి వాక్యం అడుగు మనం వెళ్దాం. Somebody has zipped the Bible also. కొంతమంది ఆల్రెడీ బైబిల్ క్లోజ్ చేసి జిప్లు కూడా వేసుకున్నారు. Yamabad, why Brother Samuel is bringing this type of preacher to this type of village? ఎందుకు సోదరుడు శామ్యూల్ గారు ఇలాంటి గ్రామానికి ఇలాంటి బోధకుని తీసుకొని వచ్చారు అనుకుంటున్నారు. Don't get upset with him. దయచేసి మీరు నిరాశ చెందవద్దు. Don't get upset with him. ఆయన నిరుత్సాహపరచవద్దు. Amen. ఆయన గురించి మీరు ఆ విధంగా అనుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. It is not his mistake. It is my mistake. ఇది ఆయన తప్పు కాదు, ఇది నా తప్పు. It is not my mistake. ఇది నా తప్పు కాదు, It is his mistake. ఇది ఆయన తప్పు. But he never makes mistake. ఆయన ఎప్పుడు కూడా తప్పులు చేయడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's go to 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వెళ్దామండి. I will read one more time verse 30 and 31. 30-31 వచనాలు మరొకసారి నేను చదువుతాను. 30-31 వచనాలు. And Elijah said unto all the people, Come near unto me. And all the people came near unto him, and he repaired the altar of the Lord that was broken down. అప్పుడు ఏలియా నా దగ్గరకు రన్నని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. And Elijah took the 12 stones according to the number of the tribe of the sons of Jacob, unto whom the word of the Lord came, saying, Israel shall be thy name. యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమునకు బలిపీఠమును కట్టించి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today, our duty is to rebuild the broken altar. ఈ రోజున మన బాధ్యత ఏమిటి అనగా పడి ఉన్నటువంటి బలిపీఠాన్ని తిరిగి కట్టడమే. Amen. ఆమేన్. I believe you would have realized the altar is broken. నేను నమ్ముతున్నాను ఈ యొక్క పడినటువంటి బలిపీఠాన్ని గురించినటువంటి సత్యాన్ని మీరు గ్రహించి ఉన్నారు. You would have understood your altar is broken. మీరు అర్థం చేసుకుని ఉన్నారు మీ యొక్క బలిపీఠము పగిలిపోయి ఉన్నది అని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Before I finish, నేను ముగించబోయే ముందు there are 3 types of altar. అక్కడ 3 రకాల బలిపీఠాలు ఉన్నాయి. One, ఒకటి it is a personal altar. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి బలిపీఠము. 2, రెండవది it is a family altar. కుటుంబ సంబంధమైనటువంటి బలిపీఠము. 3, మూడవది it is the church altar. సంఘ సంబంధమైనటువంటి బలిపీఠము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The first and the foremost thing, మొదటి నుంచి 4 విషయాలు కూడా. the first and the foremost thing is we need to build our personal altar. మొదటిగా అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన వ్యక్తిగతమైనటువంటి బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. If you have lost your intimacy with God, ఒకవేళ మీరు దేవునితో మీ యొక్క సన్నిహిత సంబంధాన్ని కోల్పోయి ఉంటే, if you have lost your prayer life, ఒకవేళ మీరు మీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి if you have lost the love for God, ఒకవేళ దేవుని విషయమైన ప్రేమను మీరు కోల్పోయి or ఉంటే, if you have lost the love for the word of God, ఒకవేళ దేవుని వాక్యం నిమిత్తమైన ప్రేమను మీరు కోల్పోయి ఉంటే, today ఈ రోజున we need to set it right. దాన్ని మనం సరిగా చేసుకుందాం. Amen. ఆమేన్. Yesterday, నిన్నటి దినమున one pastor came to look
talk with me. ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడడానికి వచ్చారు. He came from all the way from Machilipatnam, understanding that I am in Amalapuram. ఆయన మచిలీపట్నం నుంచి నేను అమలాపురంలో ఉన్న విషయం తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. He came with his wife. ఆయన తన భార్యతో కలిసి వచ్చారు. So when I met him in my room, నేను ఆయన నా గదిలో కలిసినప్పుడు he said to me like ఆయన this, నాతో ఈ విధంగా చెప్పారు. పాస్టర్ గారు, my wife నా is భార్య attacked by demon. నా యొక్క భార్య దురాత్మ చేత పట్టబడి ఉన్నది. She behaves differently. చాలా భిన్నముగా ఆమె ప్రవర్తిస్తున్నది. Please pray for her. దయచేసి ఆమె కొరకు ప్రార్థన చేయండి. And I began to pray నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. and I stopped it in between. నేను మధ్యలో ఆపివేశాను ప్రార్థన చేయటం. And then I said, నేను చెప్పాను, I told them like this, వారితో నేను ఈ విధంగా చెప్పాను, stop the ministry. పరిచర్యను ఆపివేయండి. ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆయన. I said, stop the ministry. నేను చెప్పాను, పరిచర్య ఆపివేయండి. Brother, ministry stop cheyala? పరిచర్య ఆపు చేయాలా సోదరుడా? Yes. అవును. How is that? ఇది ఏ విధంగా జరుగుతుంది? How, what people will think? ఎలాగా ప్రజలు ఏమనుకుంటారు? I told them, నేను వారితో చెప్పాను, yes, stop it. అవును ఆపివేయండి. First thing, మొదటి విషయము, you build your altar. నీ వ్యక్తిగతమైన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోండి. Amen. Amen. Hallelujah. Hallelujah. Unless and until you rebuild your altar, నీ వ్యక్తిగతమైన బలిపీఠాన్ని నువ్వు కట్టకపోతే all ministry is waste. ఆ పరిచర్య అంతా కూడా వృధా. Amen. Amen. Hallelujah. The second thing I told them, రెండో విషయం నేను చెప్పాను వారితో, second, you need to build your family altar. రెండోదిగా నీ కుటుంబ సంబంధమైన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవాలి. Amen. అది మంచి లేదంటే ఇది ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. ఒకవేళ అది నీకు నచ్చకపోతే సమస్తం కూడా వృధాయే. ఆమేన్. ఆమేన్. టుడే ఈ రోజున many personal altar is broken. చాలా మంది యొక్క వ్యక్తిగతమైన బలిపీఠాలు When పగిలిపోయినాయి. personal altar is broken, వ్యక్తిగతమైన బలిపీఠము పగిలిపోయినప్పుడు 100% the family altar is broken. ఆటోమేటిక్ గా కుటుంబ సంబంధమైన బలిపీఠం కూడా పగిలిపోతుంది. No understanding. ఏమాత్రం కూడా సమాధానం ఉండదు. Always fighting. ఎల్లప్పుడు కూడా వివాదాలే. Lot of misunderstanding. చాలా అపార్థాలు. Lot of doubt. చాలా సందేహాలు, అనుమానాలు. All these things come. ఈ విషయాలన్నీ కూడా కుటుంబంలో Do you ప్రవేశిస్తాయి. know why? మీకు తెలుసా ఎందుకో? Personal altar is broken. వ్యక్తిగతమైన బలిపీఠము పగిలిపోవడం వల్ల. Sisters, సహోదరులారా, if your husband has to do ministry, ఒకవేళ మీ భర్త పరిచర్య చేస్తున్నట్లయితే set right the broken relationship first. పాడైపోయినటువంటి మీ యొక్క సంబంధాన్ని దయచేసి తిరిగి కట్టుకోండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Do you know what we do? మీకు తెలుసా మనం ఏం చేస్తాము? We say, oh, this is, Pastor Amma. We became Pastor Amma. మన పాస్టర్ అమ్మ, మన పాస్టర్ అమ్మ అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. Because we became Pastor మనం Amma. పాస్టర్ అమ్మం కాబట్టి స్తోత్రం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. మీకేం తొందర చెప్పండి, ఇక్కడ నేను ప్రార్థన చేస్తాము. మీకేమైనా తొందరగా చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. బట్ లోపల ఉన్న తొందర ఎవరు who will solve? లోపల ఉన్నటువంటి సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? Where can pastors go? పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళగలరు? ఎక్కడనూ లేదు. ఎక్కడికి వెళ్ళలేరు. So what we do? కనుక మనం ఏం చేయాలి? We act. నటిస్తాం. We have lost, మనం కోల్పోయాం, but we still pretend. అయినప్పుడు కూడా మనం నటిస్తూ ఉంటాము. When Adam lost the glory of God, ఆదాము దేవుని మహిమను కోల్పోయినప్పుడు do you know what he did? మీకు తెలుసా ఆయన ఏం చేశాడు? He also acting. ఆయన కూడా నటించడం ప్రారంభించాడు. Immediately both of them, Adam and Eve, ఆటోమేటిక్ ఇద్దరు కూడా they ఆదాము put హవ్వ fig leaves. ఆ యొక్క చెట్ల ఆకులను చుట్టుకున్నారు. Fig leaves. ఆ చెట్ల ఆకులను కట్టుకున్నారు, అంజూరపు ఆకులను చుట్టుకున్నారు. And they don't want to show their nakedness. వారి యొక్క నగ్నత్వాన్ని చూపించదలుచుకోలేదు. Today also the Adamic nature is there. ఈ రోజు కూడా ఆదాము స్వభావం మనలో ఉన్నది. Amen. 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 Hallelujah. Hallelujah. If there has to be fire in the house of the Lord, దేవుని యొక్క గృహములో దేవుని అగ్ని ఉన్నట్లయితే, ఉండాలి అంటే rebuild the altar. పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టండి. Amen. Amen. One, the personal altar. మొదటిగా మన వ్యక్తిగతమైన బలిపీఠము. Second, రెండవదిగా కుటుంబ బలిపీఠం. కుటుంబ బలిపీఠం. Amen. 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 Many pastors
don't have time for the family. చాలా మంది పాస్టర్లకు కుటుంబంతో సరైనటువంటి సమయం గడపలేకపోతున్నారు. Every month minimum of 5 pastors conference I preach. ప్రతి నెల కనీసం ఒక 5 పాస్టర్ల సదస్సులను Minimum of 1,000 pastors I meet. కనీసం 1000 వరకు పాస్టర్లను కలుస్తూ ఉంటాను. All around the world. ప్రపంచవ్యాప్తముగా. One thing I saw. ఒక విషయం నేను చూశాను. Pastor, how is it possible? పాస్టర్ గారు ఇది ఎలా సాధ్యం? Is it you have a good relation with your wife? మీకు మీ భార్యతో సరైన సంబంధం ఉన్నదా? I will tell them like this. నేను వారితో ఈ విధంగా చెప్తాను. If my wife and me are not in good relation, ఒకవేళ నా భార్య నేను సరైనటువంటి సంబంధం కలిగి ఉంటే I don't care about the ministry. పరిచర్య గురించి నేను మాత్రం కూడా లెక్క చేయను. First we both need to be happy. మొదటిగా మేమిద్దరం కూడా సంతోషంగా ఉండాలి. Otherwise no ministry I will tell. లేకపోతే పరిచర్య నేను చేయను అని చెప్పాను. Hallelujah. 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 Friends, సోదరులారా, sisters, సహోదరులారా, stand with your husband. మీ భర్తతో నిలిచి ఉండండి. Amen. ఆమేన్. ట్రాన్స్లేటర్ చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, మీరు చెప్పలేదు. పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు చెప్తున్నారు, మీరు చెప్పడం లేదు. ఆమేన్. ఆమేన్. నేను అడిగా I asked the sister to stand with your husband. నేను అడిగాను, దయచేసి మీ యొక్క భర్తలతో నిలిచి ఉండండి అని చెప్పాను, అడిగాను. Amen. Amen. Hallelujah. Hallelujah. It's time. నిలిచి ఉండండి. There may be differences. ఏ విధమైనటువంటి భేదాలు కల్పించుకోకండి. There may be differences. భేదాలు ఉన్నప్పటికీ కూడా But your duty is to build your altar. బాధ్యత ఏంటంటే మీ వ్యక్తిగతమైన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవాలి. Amen. ఆమేన్. It's time for us to see the fire of God. దేవుని యొక్క అగ్ని చూడడానికి ఇది సమయం మనకు. Amen. Amen. Don't be satisfied with attendance of the church. సంఘం యొక్క వ్యవహారంతో తృప్తి చెందకండి మీరు. Don't be happy because the church is full. సంఘం మొత్తంగా నింపబడినంత మాత్రమే మీరు సంతోషపడాలి. I am happy only when I see the fire of God. ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని నేను చూస్తానో అప్పుడు మాత్రమే నేను సంతోషపడతాను. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. Hallelujah. First comes first. మొదటిగా వచ్చేవారు మొదట. మొదటి కార్యము. మొదటి కార్యం. Amen. ఆమేన్. One is building the personal altar. మొదటి విషయము మన వ్యక్తిగత బలిపీఠాన్ని కట్టుకోవడము. Two. రెండవదిగా కుటుంబ గట్టిగా చెప్పండి. చెప్పండి. Amen. ఆమేన్. The third one only. మూడవది దేవుని యొక్క బలిపీఠం. Church altar సంఘ బలిపీఠం or corporate altar. అంటే సామూహిక బలిపీఠము. Amen. ఆమేన్. Let's all stand. అందరూ దయచేసి నిలబడదాం. Jesus. I know the altar is broken. నాకు తెలుసు బలిపీఠము పగిలిపోయి ఉన్నది. No more pretending. ఏమాత్రం నటించటం లేదు. Don't still act. దయచేసి నటించవద్దు. Today ఈ రోజున we will come back to God. దేవుని వద్దకు మీరు తిరిగి రావాలి. తిరిగి వస్తారు. Let us come back to God. దేవుని వద్దకు తిరిగి వద్దాము. We will say, God, I want to rebuild my altar. దేవునితో మనం చూద్దాం, దేవా నా బలిపీఠాన్ని నేను తిరిగి కట్టుకోవాలనుకుంటున్నాను. You can talk to God. నీవు దేవునితో మాట్లాడవచ్చు. If God has spoken to you, దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే you speak to Him. నీవు ఆయనతో మాట్లాడాలి. Jesus. Allow the Spirit of God to work in your life. దేవుని యొక్క ఆత్మను మీలో పని చేయడానికి ఆహ్వానించండి. You know your condition. నీ యొక్క పరిస్థితి ఏమిటో నీకు తెలుసు. How the altar is broken. ఏ విధముగా బలిపీఠము పగిలిపోయినదో. Where, when it was broken. ఎప్పుడు, ఎక్కడ, అది ఎలా పగిలిపోయిందో Only you know. నీకు మాత్రమే తెలుసు.
Is it broken because of wrong relationship? అక్రమ సంబంధం కారణంగా అది ఒకవేళ పగిలిపోయిందా? Is it because love of money? ధన మోహాన్ని బట్టి అది పగిలిపోయిందా? Is it love of popularity? కీర్తి సంబంధమైనటువంటి మోహాన్ని బట్టి అది పగిలిపోయిందా? Everyone talk about it. ప్రతి ఒక్కరు కూడా దేవునితో మాట్లాడండి. I know for sure నాకు స్పష్టంగా తెలుస్తున్నది, the Holy Spirit is talking. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. If your family altar is broken, ఒకవేళ మీ కుటుంబ బలిపీఠం పగిలిపోయి ఉంటే set it right. దయచేసి దాన్ని తిరిగి కట్టుకోండి. Set it right. దాన్ని తిరిగి కట్టుకోండి. As a mother cares for the child, he will care for you. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. దేవుడు మనల్ని ఆదరించింది. Let's give room for the Holy Spirit. Sweet Spirit of God,
దీవెనలు